కొంచెం వాటి ఆసనాస్ లాంటివి ఏమైనా ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి? మోకాళ్ళ నొప్పులకి చాలా సర్ప్రైజింగ్ గా చాలా చిన్న చిన్న వ్యాయామాలతోటి మనము బాగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా సింపుల్ గా చాలా చిన్న వ్యాయామాల్లో కనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ గా మనం మోకాళ్ళ నొప్పుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఈ మాత్రం మందంలో రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుని ఇలా మనం మోకాలు కింద పెట్టాలి. కరెక్ట్గా మోకాలు కింద పెట్టాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయము మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. సో ఇలా ఏదైనా ఒక గోడకి కానీ ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే మంచం మీద కూర్చున్న మంచానికి ఇలా బ్యాక్ స్ట్రైట్గా పెట్టి మోకాలు కింద ఈ టవల్ని కానీ బెడ్షీట్ని కానీ పెట్టి మన మోకాలతోటి గట్టిగా ఇలా టవల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు పాదం మన వైపు కనుక్కోవాలి. ఓకేనండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 సెకండ్స్ దీన్ని హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. ఇలా ఈ వ్యాయామాన్ని ఒక 10 సార్లు రిపీట్ చేయాలి. ఒక కాలు అయిపోయిన తర్వాత రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి గట్టిగా ప్రెస్ చేసినప్పుడు చూడండి పాదం మన వైపుకి లాక్కోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. మోకాలు నొప్పులకి వ్యాయామాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఒక మోకాలు నొప్పి ఉన్నా కూడా రెండు మోకాళ్ళకి కంపల్సరీ వ్యాయామం చేయాలండి. మోకాలు నొప్పి అని ఒకటే కాలుకి వ్యాయామం చేస్తే ఒక కాలు నొప్పి పెట్టినప్పుడు మనం దాని మీద బరువు పడకుండా అవాయిడ్ చేయడం కోసం రెండో కాలు మీద ఎక్కువ బరువు వేసేస్తాము. సో దాంతో రెండో కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే వ్యాయామం చేసినప్పుడు రెండు కాళ్ళకి కూడా వ్యాయామం చేయాలి. ఎస్. అయితే మేడం మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న వ్యాయామాలతో ఈజీగా మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. అవునండి. నిజంగా మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. అవునండి. సో కింద కూర్చొని చేసే వ్యాయామం అది చాలా సింపుల్ గా ఉంది. అయితే ఇంకా ఎటువంటి వ్యాయామాలు చేసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మనం విముక్తి పొందొచ్చు? ఇలా మనం ఎలా కూర్చున్నామో అలాగే చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఏ వ్యాయామం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన బ్యాక్ అనేది స్ట్రైట్ గా పొజిషన్ చేసుకోవాలండి. మన బ్యాక్ స్ట్రైట్ గా ఉందో లేదో చేసుకోవడానికి ఈ వ్యాయామం మనము అద్దం ముందు చేస్తే మన పొజిషన్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా కూర్చున్నాను కదా, సో ఇప్పుడు మన మోకాల్ని ఇలా స్ట్రైట్ గా పైకి లేపాలి. సో పైకి లేపి పాదం మన వైపు కనుక్కోవాలి. ఈ కింద నుంచి స్ట్రెచ్ అయింది మనకు తెలుస్తూ ఉంటుందండి. సేమ్ ఇందాక మనం చూపించాం కదా, 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టాలి. అట్లాగే రెండో కాలు కూడా పైకి లిఫ్ట్ చేసి పాదం మన వైపు కనుక్కోవాలి. పాదం మన అనుకొని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేయాలి. సో ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి? 10 టైమ్స్ అండి. ఈచ్ లెగ్ 10 టైమ్స్. సో విత్ మనం ఇందాక చూపించిన వ్యాయామంతో పాటు ఇది చేసుకుంటే సరిపోతుంది? అవునండి. ఓకే. ఇప్పుడు ఇది రెండో ఎక్సర్సైజ్ చూసాం కదా, ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ అండి. సేమ్ ఇలా కూర్చునే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కాలు పైకి ఎత్తాం కదా, ఇప్పుడు ఒక కాలు మీద ఒక కాలు క్రాస్ చేసి సేమ్ బ్యాక్ స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మనము కిందున్న కాలుకి వ్యాయామం ఇస్తున్నట్టు పైనున్న కాలు కింద కాలుని రెసిస్ట్ చేస్తుంది. అంటే అగెయిన్స్ రెసిస్టెన్స్ మనము ఈ కాలుతో వ్యాయామం చేస్తున్నాం. సో సేమ్ పాదం మన వైపు అనుకొని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. తర్వాత ఆల్టర్నేట్ చేయాలండి. ఇది ఈ కాలు మీద వేసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. మనం కింద కాలు ఏ కాలు అయితే కింద ఉందో దానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, పైన కాలు దానికి రెసిస్టెన్స్ ఇస్తుంది. సేమ్ పాదం మన వైపు అనుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. ఓకే. సో ఇవి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేసుకోవచ్చా? 2 పూట్ల చేసుకోవచ్చు అండి. సో ఏవైతే మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో సో ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మోకాళ్ళు ఎంత వరకు అరిగిపోయాయి అనే దాన్ని బట్టి గ్రేడింగ్ ని బట్టి ఉంటుందండి. సో ఆల్రెడీ మనకి చాలా ఎక్కువ అరిగిపోయాయి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది అన్నప్పుడు మనము దీంతో కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. అదే మనం స్టార్టింగ్ స్టేజ్ లో కనుక అంటే
మనం గుర్తించగలిగితే Hmm. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే Hmm. మన జాయింట్ ని ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎస్ ఖచ్చితంగా సో అండి. ఒక రకంగా పర్మనెంట్ అనే చెప్పొచ్చు. ఓకే. మోకాళ్ళ నొప్పి సమస్య అనేది చాలా వేధిస్తూ ఉంది. సో ప్రతిరోజు కాకపోయినా 10 డేస్లో ఒక్కసారైనా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది, రాకుండా కూడా ఉంటుంది. సో ఉన్న వాళ్ళైతే చేస్తే ఇది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. సో అవునండి. కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.